మాఘ పూర్ణిమ నేపథ్యంలో గంగానదిలో 2 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరించారు. అసలు గంగానదిలో స్నానం చేయటమే ఒక పుణ్యకార్యం అంటారు పెద్దలు. అలాంటిది మాఘ పూర్ణిమ లాంటి పవిత్రమైన రోజుల్లో గంగానదిలో స్నానాన్ని చేస్తే పుణ్యం రెట్టింపు అవుతుందని పెద్దలు అంటారు. ఇదిలా ఉంటే ఈ నెల 15న మాఘవేల ఉత్సవాలకు భరతవాక్యం పడబోతోంది. దీంతో చివరి రోజులు కావడంతో గంగానదికి భక్తులు పోటెత్తుతున్నారు. మాఘ పూర్ణిమ సందర్భంగా గంగానదికి భక్తులు పోటెత్తారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఎటు చూసినా భక్తులే కనిపించారు. పవిత్రమైన మాఘ పూర్ణిమ సందర్భంగా గంగానదిలో స్నానాలు చేయడానికి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. మన పురాణాల్లో గంగానది స్నానానికి ఒక ప్రత్యేకత ఉంది. అసలు గంగానదిలో స్నానం చేయడమే ఒక పుణ్యకార్యం అంటారు పెద్దలు. అలాంటిది మాఘ పూర్ణిమ లాంటి పవిత్ర రోజుల్లో గంగానదిలో స్నానం చేస్తే సదరు పుణ్యం రెట్టింపు అవుతుందని పెద్దలు అంటారు. ఒకవైపు ఎముకలు కొరికే చలి, మరోవైపు తండోపతండాలుగా స్నానాలు చేస్తున్న భక్తులు. వణికించే చలిని ఏమాత్రం లెక్క చేయకుండా గంగానదికి చేరుకున్నారు భక్తులు. ఒకరు ఇద్దరు కాదు, పిల్లాపాపలతో అందరూ కలిసి వస్తున్నారు. భక్తి ప్రపత్తులతో కుటుంబ సభ్యులతో గంగానదిలో తనివితీరా స్నానాలు చేశారు. కాగా 2 కోట్ల మందికి పైగా భక్తులు మాఘ పూర్ణిమ సందర్భంగా గంగానదిలో స్నానాలు చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. కాగా ఏడాది జనవరిలో ఉత్తరాదిన మాఘమేళా అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దీంతో పుణ్యస్నానాలు చేయడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గల త్రివేణి సంగమం దగ్గర పుష్య పౌర్ణమిని పురస్కరించుకుని మాఘమేళా ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గజగజ వణికించే చలిని కూడా లెక్క చేయకుండా లక్షలాది మంది భక్తుల పుణ్యస్నానాలకు హాజరయ్యారు. ఉత్సవాల ప్రారంభం రోజే దాదాపు 25 లక్షల మంది ప్రజలు పుణ్యస్నానాలు చేసినట్టుగా అధికారుల అంచనా. పుష్య పౌర్ణమి సందర్భంగా భక్తులు అత్యంత కఠినమైన ఆధ్యాత్మిక దీక్షను చేపడతారు. ఈ దీక్షనే కల్పవాసం అంటారు. నెల రోజుల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్షలో భాగంగా భక్తులు ప్రతిరోజు 2 సార్లు గంగానదిలో స్నానం ఆచరిస్తారు. అంతేకాదు, రోజుకు 1 పూటే భోజనం చేస్తారు. కాగా ఈ దీక్ష సమయంలో భక్తులు ఎక్కువగా ఇష్టదైవం ప్రార్థనలో సమయం గడుపుతూ ఉంటారు. ఈ ఏడాది దాదాపు 5 లక్షల మంది భక్తులు కల్పావసం దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షతో పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. మాఘమేళా ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రయాగరాజ్లో స్థానిక అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాటు చేసింది. కల్పవాసం దీక్ష చేపట్టిన వారి కోసం తొలిసారి ప్రయాగ్వాల్ పేరుతో ఒక ప్రత్యేక టౌన్షిప్ ఏర్పాటు చేసినట్టుగా అధికార యంత్రాంగం పేర్కొంది. ప్రయాగరాజ్ నగరంలోని నాగవాసుకి ఆలయానికి ఎదురుగా ఈ ప్రయాగ్ వాల్ టౌన్షిప్ ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యం కోసం 10 స్నానఘాట్లు, అలాగే నదిపై ప్రయాణించే 9 పాంటూన్ వంతెనలు కూడా నిర్మించారు. కాగా మాఘమేళాలో పుష్య పౌర్ణమి అనేది ప్రధాన ఘట్టం. ఆ తర్వాతి స్థానం మకర సంక్రాంతిది. కాగా మకర సంక్రాంతి రోజు గంగానదిలో పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. ఎటు చూసినా భక్తులే కనిపించారు. అలాగే మౌని అమావాస్య రోజున కూడా గంగానది భక్తులతో కిటకిటలాడింది. మౌని అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది. మౌని అమావాస్య రోజున గంగా స్నానం చేయడం పుణ్యప్రదమంటారు పెద్దలు. ఇటీవల వచ్చిన వసంత పంచమి రోజున కూడా గంగానదికి భక్తులు పోటెత్తారు. ఒక్క ఉత్తరప్రదేశ్ నుండే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా వసంత పంచమి రోజున భక్తులు గంగానదిలో భారీ సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. గంగానదిలో పుణ్యస్నానాలతో భక్తులు పులకించిపోయారు. కాగా మాఘమేళ ఉత్సవాలు త్వరలో ముగియబోతున్నాయి. ఈ నెల 15న ఈ ఉత్సవాలకు భారత వాక్యం పడబోతోంది. దీంతో చివరి రోజులు కావడంతో భక్తులు గంగానదికి పోటెత్తుతున్నారు.
ఏది ఏమైనా మాఘమేళా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.